Hi guys, welcome back to my channel Cutie Chittalli. Please do subscribe our channel and like our videos. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ పప్పు మునగాకు విత్ పాలకూర. ది మోస్ట్ హెల్దీయెస్ట్ రెసిపీ. నేనైతే నా స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను అండ్ మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారనేది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా నేనైతే ఒక కప్పు కందిపప్పునైతే తీసుకున్నా. దాన్ని శుభ్రంగా మంచినీటితో కడుక్కొని నెక్స్ట్ 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. దాంట్లో తగినన్ని ఆనియన్స్, మనకు టేస్ట్కి తగ్గట్టు పసుపు, ఉప్పు, కారం అండ్ ఇంగువ అనేది నేను కంపల్సరీగా యూజ్ చేస్తాను. బికాస్ పప్పు వల్ల వచ్చే అసిడిటీ ప్రాబ్లమ్స్ అండ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చాలా త్వరగా క్లియర్ చేసుకోవచ్చు. సో నేను ఇంగువ అనేది తప్పనిసరిగా యూజ్ చేస్తాను పప్పులో. 100 గ్రామ్స్ పాలకూర అండ్ ఒక 100 గ్రామ్స్ మునగాకునైతే ఫ్రెష్ వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పప్పులో అయితే యాడ్ చేసుకున్నా. నేను చేసే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నేను చేసే వీడియోస్ అనేవి ఇన్ఫర్మేటివ్గా మీకు అనిపిస్తే లైక్ మై వీడియోస్. నేనైతే నా యూట్యూబ్ జర్నీని కొత్తగా అయితే స్టార్ట్ చేశాను. నా వీడియోస్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, డిస్టర్బెన్సెస్ ఉన్నా, వీడియో క్లారిటీగా లేకపోయినా, వాయిస్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నా ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నేనైతే ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న పప్పుని ఒక 50% ఉడికించుకున్న తర్వాత చింతపండునైతే యాడ్ చేస్తాను. ఇలా యాడ్ చేయడం వల్ల పప్పు అనేది చాలా స్మూత్గా అయితే ఉడుకుతుంది. ముందుగా చింతపండును వేస్తే నాకు పప్పు ఎందుకు ఉడికినట్టు అనిపించదు కాబట్టి నేను 50% ఉడికిన తర్వాతే చింతపండును అయితే యాడ్ చేసుకుంటాను. చింతపండు యాడ్ చేసుకున్న పప్పుని ఇంకొక 2 విజిల్స్ వచ్చింది ఒక ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకుంటే పప్పుకి ఇలా స్మూతీ టెక్చర్ అనేది వస్తుంది. సో పప్పు అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. తాలింపు కోసం ముందుగా ఆయిల్ని హీట్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు అండ్ కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు ఇవన్నీ యాడ్ చేసుకొని పప్పుని తాలింపు పెట్టుకోవాలి. అంతే, కంప్లీటెడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.